హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజు మార్నింగ్ లేచేసరికి వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఇంత చల్లటి క్లైమేట్ ఎవరికి నచ్చదు చెప్పండి. సో, నేను కూడా కాసేపు అలా బయట కూర్చొని ఈ క్లైమేట్‌ని అయితే ఎంజాయ్ చేశాను. రోజు 8కి లేచే మా పాప ఈరోజు 6 గంటలకి లేచింది. కాసేపు చెట్లనన్నింటినీ పరిశీలించి వాటితో కాసేపు ఆడుకుంది. టైం చూసేసరికి 7:00 అయింది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేయాలని చెప్పేసి నేనైతే పొంగల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఇలా 2 గ్లాస్ ఆఫ్ మంచి వాటర్ వేసి నేను నానబెట్టుకున్నాను. ఇలా సోక్ చేస్తే పొంగలి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మా డ్యాడీ లంచ్ బాక్స్‌లోకి అయితే నేను టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను. పప్పు కోసం నేనైతే 2 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. ఏంటి ఇవేదో డిఫరెంట్‌గా ఉన్నాయి అనుకోకండి. ఇక్కడ రెడ్ కందిపప్పు అండ్ యెల్లో కందిపప్పు అయితే నేను తీసుకున్నాను. ఓన్లీ రెడ్ కందిపప్పుతో చేసే పప్పు నాకు అంత టేస్ట్‌గా అనిపించలేదు. సో, ఈసారి రెండిటిని మిక్స్ చేసి చేద్దామని చెప్పి నేనైతే ఒక ప్రయోగం అయితే స్టార్ట్ చేశాను. పప్పు అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా కుక్కర్‌లో వేసి హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ అయితే పెట్టాను. ప్రెషర్ కుక్కర్‌ని కనుక్కున్న వాళ్ళకి మాత్రం ఒక పెద్ద అవార్డ్ అయితే ఇవ్వాలండి. ఆడవాళ్ళ టైంని ఎంత సేవ్ చేస్తాయో. అలా స్టవ్ మీద పెట్టగానే ఇలా విజిల్స్ వచ్చేస్తాయి. కొందరు పప్పుని పేస్ట్‌లా చేస్తుంటారు. వారిలో నేనొకదాన్నండి. పప్పు ఎనపడం ఒక పెద్ద ఆర్ట్. అది అందరికీ రాదు. నాకు కూడా రాదండి. నేర్చుకుంటున్నాను. పప్పుకి తాలింపు పెట్టేటప్పుడు నెయ్యి యూజ్ చేస్తే ఆ పప్పు టేస్ట్ చాలా బావుంటుందండి. ఇదొచ్చేసి మేము ఇంట్లో చేసిన నెయ్యండి. నేను పప్పు చేసిన ప్రతిసారి తాలింపుకైతే నెయ్యే యూజ్ చేస్తాను. ఇప్పుడే చెట్టు నుండి తీసుకొనొచ్చిన ఈ ఆకు చాలా ఫ్రెష్‌గా ఉంది. కరివేపాకు నేను చాలా చులకనగా చూస్తాం గానీ, ఈ ఆకు లేకుండా వంట అయితే పూర్తవ్వదు. పప్పు తాలింపు అయితే పెట్టేశాను. ఫైనల్‌గా పప్పు అయితే రెడీ అయిపోయింది. పొంగలి ప్రిపరేషన్ కోసం కుక్కర్‌లో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, మిరియాలైతే వేశాను. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిలింగ్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం, పెసరబ్యాళ్ళనైతే ఇందులో కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఉంచితే పొంగలైతే రెడీ అవుతుంది. ప్యారలల్‌గా నేను చట్నీని కూడా రెడీ చేసుకున్నాను. పొంగల్లోకి ఇలా పల్చటి చట్నీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అండ్ మా డ్యాడీ లంచ్ బాక్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఈ బాక్స్‌ని అయితే బ్యాగ్‌లో నేను సర్దేశాను. మా పాపకు తినిపించి తనకు స్నానం చేయించేసరికి 9:30 అయిపోయింది. ఇదే నా డైలీ బ్రేక్‌ఫాస్ట్ టైం అండి. ఇంట్లో అన్ని పనులు ఒక్కతే చేసిందా అనుకోకండి. మా అమ్మ చేసింది. తనకి నేను హెల్ప్ చేశాను అంతే. పొంగలి తినే ముందు కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్‌గా ఒక మాట, నాకైతే ఈ పొంగలి ఫేవరెట్ డిష్ అయితే కాదండి. మీకు ఎవరికైనా ఇది ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.